ఈ ప్రోగ్రామ్ అవుట్‌పుట్‌ని కరెక్ట్‌గా గెస్ చేయాలంటే ఖచ్చితంగా ఈవెంట్ ప్రాపగేషన్ అయితే ఐడియా ఉండాలి. సో, మనకి ఈవెంట్ ప్రాపగేషన్ క్యాప్చరింగ్ ఫేజ్, టార్గెట్ ఫేజ్ అండ్ బబులింగ్ ఫేజ్ ఉంటుంది. సో, వీడియో అయితే పాస్ చేసి కోడ్ మొత్తం చూసి అవుట్‌పుట్‌ని కరెక్ట్‌గా గెస్ చేసి ఎవరికైతే కరెక్ట్ ఆన్సర్ వచ్చో వాళ్ళైతే కింద కామెంట్‌లో రాయండి. సో, మనకి అవుట్‌పుట్ ఏ ఆర్డర్‌లో వస్తుందంటే ఫస్ట్ కన్సోల్ లాగ్ ఔటర్ డ్యూ క్లిక్డ్ వస్తుంది. నెక్స్ట్ బటన్ క్లిక్డ్, నెక్స్ట్ ఇన్నర్ డ్యూ క్లిక్డ్ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఈవెంట్ లిజనర్ కనుక చూసినట్టయితే అక్కడ మనం ట్రూ ఇచ్చాం. సో, అది క్యాప్చరింగ్ ఫేజ్‌లోనే ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అందుకే ఫస్ట్ అవుట్‌పుట్ ఔటర్ డి క్లిక్డ్ అని వస్తుంది. నెక్స్ట్ ఈవెంట్ లిజనర్ గనుక చూసినట్టయితే అక్కడ మనం ఫాల్స్ పాస్ చేస్తున్నాం. యాక్చువల్‌గా ఫాల్స్ అది డిఫాల్ట్ వాల్యూ. సో, ఇది బబ్లింగ్ ఫేజ్‌లో ట్రిగ్గర్ అవుతుంది ఈవెంట్. నెక్స్ట్ ట్రూ. సో, నెక్స్ట్ ట్రూ అదేంటి మళ్ళీ క్యాప్చరింగ్ ఫేజ్ అండ్ అది యాక్చువల్‌గా టార్గెట్ ఎలిమెంట్ మనకి. సో, బటన్ క్లిక్ చేస్తున్నాం. సో, అవుట్‌పుట్ బటన్ క్లిక్డ్ అని వస్తుంది నెక్స్ట్ కన్సోల్‌లో. వన్స్ క్యాప్చరింగ్ ఫేజ్, టార్గెట్ ఫేజ్ అయిపోయినాక నెక్స్ట్ బబ్లింగ్ ఫేజ్. బబ్లింగ్ ఫేజ్‌లో ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇన్నర్ డ్యూ క్లిక్డ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకే ఫస్ట్ ఔటర్ డ్యూ క్లిక్డ్, నెక్స్ట్ బటన్ క్లిక్, నెక్స్ట్ ఇన్నర్ డ్యూ క్లిక్డ్ అనే అవుట్‌పుట్ వస్తుంది.